వాళ్ళిద్దరి మధ్య మంచి అన్యోన్యమైన సంబంధమే ఉంటుంది రాజకీయంగా. పవన్ కళ్యాణ్ గారంటే చాలా గౌరవిస్తారు నాదెండ్ల మనోహర్ గారు, అలాగే నాదెండ్ల మనోహర్ కూడా అంతే గౌరవిస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఒక రకంగా జనసేనలో నెంబర్ 1 పవన్ కళ్యాణ్ అయితే నెంబర్ 2 నాదెండ్ల మనోహరే. నాగబాబు కూడా కాదు, నెంబర్ 2 నాదెండ్ల మనోహర్. అలా ఉంటుంది పరిస్థితి. కానీ ఇప్పుడు నాదెండ్ల మనోహర్కి పవన్ కళ్యాణ్కి మధ్య గ్యాప్ పెరుగుతుందా, ఆల్రెడీ గ్యాప్ వచ్చేసిందా, ఈ చర్చ అయితే నడుస్తోంది. ఎందుకు అంటే ఒక రకంగా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు అయితే 100% ఉండవు. కానీ ఎందుకంటే ఎక్కడికక్కడ సర్దుకుపోతుంటారు. ఒకవేళ సర్దుకుపోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా గ్యాప్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు పుకార్లే షికారు చేస్తున్నాయి. జనసేనలో పవన్ నాయకుడైతే తర్వాత నాదెండ్ల మనోహర్ డిప్యూటీగా ఉంటారు. ఈ ఇద్దరు అనుబంధం చాలా గొప్పది, అన్నదమ్ముల మాదిరిగా ఇద్దరు ఉంటారు. ఇది పార్టీలో అందరికీ తెలుసు. దాదాపు 25 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న నాదెండ్ల మనోహర్ ఉమ్మడి ఏపీలో 2 సార్లు గెలిచి